హాయ్ నమస్కారం నేను దివ్య వెల్కమ్ టు ఆరెంజ్ హెవెన్. ఈరోజు మనం హోమ్ మేడ్ బటర్ అండ్ గీ తయారు చేయబోతున్నాము. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బటర్ అండ్ గీ చేయడానికి, అయినా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అంటే మన హ్యాండ్స్కి ఎక్కువ వర్క్ లేకుండా మిక్సీలో ఈజీగా ఎలా చేయాలో చూపిద్దామని చేస్తున్నాను. మనం కాబెట్టిన పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు దాని మీద థిక్ లేయర్ వస్తుంది కదా ఫాతిది, అది నేను ఇలా తీసి కొంచెం ఒక డబ్బాలో పెడతాను ఫ్రిడ్జ్లోనే. కొంచెం అయినప్పుడు నెయ్యి కానీ బటర్ కానీ చేస్తాను. ఇదిగో ఇలా వస్తుంది మనకి పాలు మీద మీకడ అనేది. ఇదిగో దీంట్లో నుంచి తీసి నేను ఆ బాక్స్లో వేసి పెడతాను. ఇదిగో ఇలా వేసి కొంచెం అయ్యేటప్పటికి దానిలో నుంచి వెన్న నెయ్యి చేస్తాను. మనకి ఎప్పుడు బయట కొనుక్కోవాల్సిన అవసరం రాదు, ఇలా కొంచెం చేసి పెడతా ఉండే. మనకి పిల్లలు ఉండే ఇంటిలో ఎప్పుడు అవసరం కదా బటరు గీ అనేది. ఇప్పుడు మనం ఎలా చేయాలంటే కొంచెం కూల్ వాటర్ కావాలి, మిక్సీలో పెద్ద జార్ తీసుకొని అందులో ఒక లెమన్ కూడా కావాలి. ఇది మొత్తం ఒకేసారి వేయకుండా ఒక స్పూన్ 2 స్పూన్ కొంచెం వేయాలి, బాగా తిరగాలి కదా, అప్పుడే బటర్ అయ్యేది తొందరగా. ఇప్పుడు కూల్ వాటర్ పోసేసి ఆ లెమన్ కూడా పిండాలి. లెమన్ కానీ విnegar కానీ ఏదైనా, అంటే మనం మీకడ అనేది పాలలో నుంచి తీస్తున్నాం కాబట్టి లెమన్ కావాలి. ఇప్పుడు పెరుగులో నుంచి మీకడ తీసి పెట్టారనుకోండి, అప్పుడు లెమన్ అవసరం లేదు. ఇదిగో ఒక 2 నిమిషాలు తిప్పితే ఇలా వచ్చింది. ఇంకా ఒక 1 మినిట్ తిప్పేస్తే ఇదిగో ఇలా ఉండదు, ఉండలాగా వచ్చేసిద్ది. ఇప్పుడు ఇలా మనం ఒక స్పూన్తోనే మొత్తం ఉండలాగా చేసి తీసేసుకోండి. ఇలాగే మొత్తం కొంచెం వేసి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఎలా కడగాలో చూపిద్దాము. ఇది ఇంకా ఒక బౌల్లో కొంచెం కూల్ వాటర్ అంటే రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ తీస్తే ఈ వెన్న అనేది బాగా సాఫ్ట్ అయిపోతే మనకి ఇలా ఉండలాగా తీయడానికి రాదు. ఇప్పుడు కొంచెం కూల్ వాటర్ వేసి కడిగామనుకో, దాంట్లో ఉండే పాలిది ఇదంతా పోయి బాగా క్లియర్గా వెన్న బాగా టేస్టీలో వచ్చేసిద్ది. మనం దేంట్లోనే వేస్తే మనకి ఆ పాలు కానీ మజ్జిగ టేస్ట్ అదేం రాకుండా మనకి నీట్గా వచ్చింది. ఒక 2-3 సార్లు అలాగే కడగండి, కొంచెం వేసి కలుపుతా కడగాలి. ఇదిగో ఇలా ఆ వైట్ కలర్ వచ్చేది వాళ్ళ మొత్తం పోవాలి, క్లియర్ అయిపోవాలి వాటర్. అప్పుడే ఇదిగో ఇలా ఉండ చేసుకొని ఇలా వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం మనం చేద్దాం. ఇప్పుడు ఇదిగో చూడండి వెన్న ఎంత సాఫ్ట్గా బాగా నీట్గా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం నెయ్యి కూడా చేసేది చూద్దాం. ఇదిగో నేను మొత్తం చేసేటప్పుడు మనకి ఇంత వెన్న వచ్చింది, దీంట్లో నుంచి సగం తీసి నెయ్యి చేయబోతున్నాను. ఇదేం చేయాలంటే ఒక్కసారి ఇలా ఒత్తితే దీని లోపల ఉండే వాటర్, అంటే ఒక్కొక్కసారి హోల్స్లో వాటర్ ఉండిపోయింది కదా, ఎక్సెస్ ఉండే వాటర్ అలా వచ్చేసిద్ది మనకి. ఇది మనం తీసేసి స్టవ్ మీద పెట్టామనుకో తొందరగా నెయ్యి అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఒక 5 to 7 మినిట్స్లో మనకి నెయ్యి రెడీ అయిపోయింది. చూస్తూ ఉండండి, కలర్ తొందరగా మారిపోతుంది, అందుకనే మధ్యలో అప్పుడప్పుడు కలపండి. మరి వెన్న ఏం చేయాలంటే ఏదైనా బాక్స్లో నిండుగా వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 2 డేస్కి అలా మారుస్తూ ఉండండి, లేకపోతే మనకి ఒక వాసన తేడా వస్తుంది. ఇదిగో నెయ్యి అయిపోవచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాము. ఇదిగో ఆపేస్తే ఇలా కింద దాంట్లో ఉండే ఏమంటారు ఆ పాలది స్టెయిన్ కొంచెం ఉంటుంది కదా, అదంతా కిందకి వెళ్ళిపోయింది. ఇలా ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇది మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత మనం ఒక డబ్బా తీసుకొని దాంట్లో పోసి పెట్టుకోవాలి. ఇదిగో మొత్తం వచ్చేసింది. ఇదిగో ఇది చల్లారితే ఈ కలర్లో ఉండదు. నేను దీన్ని ముందు చేసి పెట్టిన నెయ్యి ఇది. అందరు చూసారు కదండి ఈజీగా హోమ్ మేడ్ బటర్ అండ్ గీ ఎలా చేయాలో. అందరూ ట్రై చేసి చూడండి. అలాగే అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ హెవెన్ కంటిన్యూస్. బై బాయ్.